ఒక పంచాయతీ సెక్రటరీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు పంచాయతీలో ఏ పని చేయకుండా పంచాయతీ రికార్డు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుని మొత్తం పంచాయతీలు ఏమీ జరగకుండా ఆపుతూ ఉంటే అక్టోబర్లో కలెక్టర్ గారి దగ్గర స్పందనలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే జిల్లా అధికారులు కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ఇక్కడి నుంచి డిపిఓ గారు డిఎల్పిఓని పంపిస్తే డిఎల్పిఓ వచ్చినా కూడా ఆ రికార్డు తీసుకురాలేదు అతను. ఈరోజు అతను ఏ స్థాయిలో ఉన్నాడంటే నన్ను కలెక్టర్ ఏమీ చేయలేడు, ఎవరేం చేయలేదు, నాకు 50 ఏం పలుకుబడి ఉందో ఆ పలుకుబడి నేను వాడుకుంటానని చెప్పి చివరికి అధికారులను కూడా ఖాతరు చేయడం లేదు. అందుకని మళ్ళీ రెండోసారి స్పందనకి వచ్చి ఆ సో డిఎల్పిఓ గారు డిపిఓ గారు ఆయనకి యాక్చువల్గా డిసిప్లినరీ నోటీస్ కూడా ఇచ్చారు. సో డిసిప్లినరీ నోటీస్ ఇచ్చారు కాబట్టి వాడు తాగుబోతు సెక్రటరీ, వాడికేమి మరి వాడికి మందు తాగితే ఇంక మరి ఇంకేమి స్పృహలో కూడా ఉండడు. సో ఇంకెలాగో ట్రాన్స్ఫర్ చేసేస్తా అక్కడ. అది కూడా వాడు ఇన్ఛార్జ్ సెక్రటరీ, వేరే ఊరికి సెక్రటరీ, బాణాదికి ఇన్ఛార్జ్ సెక్రటరీగా ఉన్న అతను. సో అతని ఇన్ఛార్జ్ బాధ్యతను తొలగిస్తూ కలెక్టర్ గారు ఒక ఆర్డర్ ఇచ్చారు డిసెంబర్ 21. ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ సెక్రటరీ చెప్పిన మాటలు ఏంటంటే, కలెక్టర్ గారు కాదు కదా, ఎవరు వచ్చినా నన్ను ఏమీ చేయలేరు, కలెక్టరే ఆ ఆర్డర్ని వెనక్కి తీసుకుంటాడు చూడండి అని చెప్పి గ్రామంలో ఛాలెంజ్ చేశాడు. మరి కరెక్ట్గా అతను అనుకున్నట్టుగానే 12 రోజుల్లో కలెక్టర్ గారు ఎవరినైతే బాధ్యత నుంచి రద్దు చేస్తున్నామో ఆ ఆర్డర్ని రద్దు చేస్తూ మళ్ళీ వాడినే కొనసాగించాలని చెప్పేసి మరొక ఆర్డర్ ఇచ్చారు. అదేంటి ఇంత ఘోరం ఏంటి అని చెప్పేసి జనవరి 6వ తారీఖున కలెక్టర్ గారి దగ్గర రెండో స్పందన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అందుకని మూడో కంప్లైంట్ ఇచ్చాం. ఈసారి పరిష్కారం చేస్తే చేసినట్టు, లేదంటే పంచాయతీరాజ్ మంత్రిగా శ్రీ కుందెల పవన్ కళ్యాణ్ గారు నా పరిపాలనలో ఏ ఒక్క తప్పు జరగకూడదు, జరగనివ్వను అని అంత గొప్పగా చెప్తారు కాబట్టి ఆయనకే డైరెక్ట్గా మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ పంచాయతీరాజ్ మంత్రి అయ్యి ఉండి ఏకంగా పంచాయతీనే గౌరవించకుండా పంచాయతీరాజ్ చట్టాన్నే పట్టించుకోకుండా ఒక సెక్రటరీ ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు అంటే మీరు పంచాయతీరాజ్ మంత్రిగా మీరు ఏం చేస్తున్నారు, మీరు ఖచ్చితంగా ఈ విషయంలో మీరు శ్రద్ధ పెట్టాలని ఆయనకి కూడా డైరెక్ట్గా చెప్దామని, ఇంకా లేని పక్షంలో న్యాయస్థానంకి వెళ్తామని సర్పంచ్ గారు రాశారు. పంచాయతీ సెక్రటరీ రికార్డు పట్టుకొని ఇంటి దగ్గర ఇల్లు పెట్టేసుకుంటే ఇంక మరి పంచాయతీ ఏ విధంగా నడుస్తుంది? ఇంకా అందులో గొప్ప విషయం ఏంటంటే, ఈ మధ్య ఒక సచివాలయం బాణాది గ్రామంలో ప్రభుత్వ భూమి లేకపోతే సర్పంచ్ యశోద్ గారు తన సొంత భూమి 6 సెంట్లు దాన పట్టా ఇచ్చి గ్రామ తీర్మానం చేసి, మరి ఊర్లో పంచాయతీ ప్రభుత్వ భూమి లేదు కాబట్టి నేనే డొనేట్ చేస్తానని ఒక గిఫ్ట్ డీడ్ ఇచ్చారు, తీర్మానం చేసి సచివాలయం కట్టారు. ఆ సచివాలయం దాన పట్టా అది. సో ఆ సచివాలయంకి డొనేట్ చేసి కడితే ఈరోజు ఆ సెక్రటరీ వచ్చి నా మీద కంప్లైంట్లు ఇస్తారా అని చెప్పి ఏకంగా సచివాలయంలో ఉన్న సిబ్బంది అందరినీ ఎవరి బ్యాగాలు పట్టుకోండి, ఎవరి పెట్టెలు పట్టుకోండి, కంప్యూటర్ ప్రింటర్ కూడా ఉంటే పట్టుకోండి అని ఊరేగింపుగా వెళ్ళి పాత పంచాయతీ బిల్డింగ్కి తీసుకుని వెళ్ళాడు. ఇంత ఏమనంటే, ఇంతకీ తను ఏం చెప్తున్నాడంటే, మీరేం గారపడద్దు, నేను పంచాయతీ సెక్రటరీగా కాకుండా మొత్తం ఈ ఊరంతా నేనే చూసుకుంటాను, నాకు అంత పొలిటికల్ బలం ఉన్నది అని చెప్తున్నాను. ఇందులో పాలిటిక్స్ చేయమని ఏమన్నా అట్లా కలెక్టర్ గారు చెప్పినట్టు మీరు కలెక్టర్ జిల్లాకి మీ దగ్గర ఒక పంచాయతీ సెక్రటరీ వచ్చి రికార్డు తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టుకుని మీ అధికారులు ఎంక్వైరీకి వచ్చినప్పుడు మీ అధికారుల దగ్గర రికార్డు తేలేదంటే ఇంకా పంచాయతీని నాశనం చేస్తాడు కదా.
For more videos like this, subscribe Big TV channel.